వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తన జీవితం ప్రజలకే అంకితమన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఉగాది రోజు ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుందని, అందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానం తీసుకొచ్చారు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ P4 లోగోను ఆవిష్కరించారు. P4 కోసం ప్రత్యేక పోస్టర్ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. భవన నిర్మాణ కార్మికుడు ఎమాన్యుయల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేస్తుండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంట మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు, కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి, అటు ప్రైవేట్ రంగం నుంచి, అటు ప్రజలు కలిసి పనిచేయటం, ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్. మనస్ఫూర్తిగా 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలు అయింది. ఇంకొక 3 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే, నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే, 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది, బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.